హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో లోక్సభకు సంబంధించి ఎక్స్క్లూజివ్ పవర్స్ దేనికి ఉన్నాయి? టు ఇంపీచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిందే, లోక్సభ రాజ్యసభకు కూడా పంపిస్తారు ఇది. సో కాబట్టి దిస్ విల్ నాట్ బి ద థింగ్. టు రాటిఫై ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, తర్వాత ఇది మనకి 42nd 44th అమెండ్మెంట్ యాక్ట్స్ ఇవి వచ్చినప్పుడు ఇవి చాలా చేంజెస్ వచ్చాయండి ఇందులో. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద కండిషన్, ఓన్లీ సెకండ్ మాత్రమే. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటటువంటిది అంటే ప్రభుత్వం ఉండాలా లేదా ఇదే నిర్ధారిస్తుంది. ఇది కేవలం లోక్సభకే ఉంటుంది, ఎందుకంటే లోక్సభలో ఉన్న ఎంపీలకు మాత్రమే ఎన్నికల ద్వారా గెలిచినటువంటి అభ్యర్థులు. రాజ్యసభలో ఉన్న వాళ్ళు ఎన్నికలతో గెలవలేదు కదా, అంటే పరోక్షంగా నా ఉద్దేశంలో. సో కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక ఈరోజు టాపిక్ 53వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ నాకు తెలిసి 1991 తర్వాత వచ్చినటువంటి అతిపెద్ద సంస్కరణలు భారతదేశంలో. జిఎస్టీకి భారతదేశానికి సంబంధించి అతిపెద్ద సంస్కరణలో భాగంగా జిఎస్టీ అనేటటువంటిది చాలా అతిపెద్ద సంస్కరణ 1991 తర్వాత, ముఖ్యంగా పన్నులకు సంబంధించి. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటి ఈ యొక్క వ్యవస్థను సృష్టించడమే యాక్చువల్గా చాలా గొప్ప విషయం అన్నమాట. ముందు చాలా ప్రభుత్వాలు ట్రై చేసినప్పటికీ చేయలేకపోయారు, బట్ ఫార్చునేట్లీ బీజేపీ ప్రభుత్వం చేయగలిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని మనము పూల్డ్ సోవరెనిటీకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. పూల్డ్ సోవరెనిటీ అంటే రాష్ట్రాలు తమకున్న అధికారాలను వదులుకున్నాయి, కేంద్రాలు తమకున్న అధికారాన్ని వదులుకున్నాయి. కేంద్రాలు లేవు, కేంద్రము తమకున్న అధికారాన్ని వదులుకుంది. ఇద్దరూ కలిసి తమకున్న అధికారాన్ని జిఎస్టీ కౌన్సిల్కి ఇచ్చినటువంటి ఉదంతం. ఇందులోనే మనము సహకార సమాఖ్య వ్యవస్థకు జిఎస్టీని ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్గా మనం పేర్కొంటూ ఉంటాం. సో ఇందులో భాగంగా 53వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఇందులో ఏం చూశారు అనేది హైలైట్స్లో చూస్తే అసలు ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏంటి, అందులో ఎవరు ఉంటారు, దాని విధులు, అది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనం మిగతా కాన్సెప్ట్స్లో భాగంగా చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది ఆల్రెడీ చెప్పాను. 53వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలను అప్రూవ్ చేశారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, హాస్టల్ అకామిడేషన్స్ మీకు చాలా పనికొస్తుంది. మీలో చాలామందికి హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులకి 20,000 రూపాయల కన్నా తక్కువ ఫీజు కడుతున్నటువంటి విద్యార్థులకి, కాలేజీలు బయట అంటే ఇట్లా మన అశోక్ నగర్లో ఉన్నటువంటి హాస్టల్ అకామిడేషన్స్ సంబంధించి గతంలో 12% జిఎస్టీని వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ జిఎస్టీని పూర్తిగా తీసేశారు. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న హాస్టల్స్ ఎవరు జిఎస్టీ కట్టరు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ జిఎస్టీ తగ్గిస్తే మీ హాస్టల్ ఫీజులు ఏదో తగ్గిపోతాయి అనే భ్రమలో ఉండి మళ్ళీ రేపొద్దున నన్ను తిట్టకండి, మీ వల్లే హాస్టల్ ఫీజులు తగ్గాను అనుకున్నాము, నువ్వు వచ్చి ఎట్లా చెప్పావని. మన వాళ్ళు జిఎస్టీ కడితే తగ్గించాలి ఒరిజినల్గా అయితే, కానీ మన వాళ్ళు ఎవరు జిఎస్టీ కట్టరుగా. సో కాబట్టి హాస్టల్ ఫీజెస్కి జిఎస్టీ తగ్గించారు. యాక్చువల్గా అది చాలా శుభ పరిణామం. ఎందుకంటే విద్యార్థులు హాస్టల్స్లో ఎందుకు ఉంటారు? ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రభుత్వం పన్ను తీసుకోవడం ఏంది, ఘోరం కదా. సో కాబట్టి ఇది తగ్గించాలి. అలాగే రైల్వే సర్వీసెస్, ప్లాట్ఫామ్ టికెట్స్ మీద జిఎస్టీ వేశారు మొన్నటి వరకు, ఇది కూడా తగ్గించారు. సో ఇలా దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మళ్ళీ ఆగస్టు 2024లో కలుద్దామని అనుకున్నారు. సో ఇది న్యూస్లో ఉంది. ముందుగా జిఎస్టీ కౌన్సిల్ కనుక మనం చూస్తే చాలామంది జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలియని విషయం ఏంటంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. 2016 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 122వ రాజ్యాంగ సవరణ బిల్లుతో వచ్చినటువంటి జిఎస్టీ 2017 జూలై 1 నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది. అయితే జిఎస్టీకి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలను కూడా జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటి ఒక వ్యవస్థకు అప్పగించడం జరిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ని 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనం తీసుకొచ్చాం. దానికి సంబంధించి రాజ్యాంగంలో ఒక నూతన అధికరణను ప్రవేశపెట్టడం జరిగింది. అది 279A ప్రకారం ఈ నూతన జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది రావడం జరిగింది. ఈ జిఎస్టీ చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఈ జిఎస్టీ కౌన్సిల్ని ప్రతిపాదిస్తారు. సో అలాగనే మనం తీసుకొచ్చాం. సో కాబట్టి ఇట్ డజంట్ మేక్ ఎనీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. అలాగే జిఎస్టీ 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 122వ రాజ్యాంగ సవరణ బిల్లు వేరు, చట్టం వేరు. బిల్లు పెడతారు, ప్రెసిడెంట్ సంతకం పెట్టిన తర్వాత చట్టం అవుతుంది. సో ఇలా మనం చూడొచ్చు. ఇది మీ అందరికీ తెలిసిందే, వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనే కాన్సెప్ట్లో జిఎస్టీని పట్టుకొచ్చాం. ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారు? కేంద్రము, రాష్ట్రము, ఇద్దరు నుంచి జనాలు ఉంటారు. కేంద్రం నుంచి
ఎవరైతే కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారో వాళ్ళు వస్తారు. అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, రాష్ట్రాల నుంచి కూడా ఆర్థిక మంత్రులు వస్తారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక మంత్రులు మినిస్టర్ ఆఫ్ రెవెన్యూగా చూస్తారు. సో ఎవరైనా ఉంటే ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన మంత్రులు వస్తారు. వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు జిఎస్టీ కౌన్సిల్లో. ప్రతి రాష్ట్రము కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి జిఎస్టీ కౌన్సిల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరించేటటువంటి మినిస్టర్ ఎవరైనా ఉంటే ఆ మినిస్టర్ని నామినేట్ చేయొచ్చు. సో కాబట్టి ఆ రకంగా జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది ఉంటుంది. దీని తాలూకా విధులు కనుక మనం చూస్తే ఆర్టికల్ 279 క్లాజ్ 4 ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ ఏ వస్తు సేవలు జిఎస్టీలో ఉండాలి, ఏ వస్తు సేవలు జిఎస్టీలో ఉండకూడదు, ఏ వస్తు సేవలకు ఎంత పన్ను ఉండాలి, వేటికి పన్ను తగ్గించాలి. ఇందులో స్లాబ్ రేట్లు ఉంటాయి. 0, 3, 5, 12, 18, 28, మ్యాక్సిమం 40 కూడా వేయచ్చు. సో ఏ స్లాబ్ రేట్లో ఏ వస్తువు ఉండాలి అనేటటువంటిది ఈ జిఎస్టీ మొత్తంగా చూస్తూ ఉంటుంది. దీన్నే రేట్ స్లాబ్స్ అని అంటాం. కొన్నిసార్లు స్పెషల్ రేట్స్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అదనపు వనరులకు సంబంధించి ఎక్కువగా ప్రభుత్వం పన్నులు తీసుకోవాలని అనుకుంటే దానికి కూడా స్పెషల్గా కొన్ని రేట్స్ అనేటటువంటి వేస్తారు. సో వీటికి సంబంధించి కూడా నిర్ణయాలు జిఎస్టీ కౌన్సిలే తీసుకుంటుంది. ఇవన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్ తాలూకా విధులు. ఇవి కేంద్రము రాష్ట్రము కలిసి చర్చించుకొని ఏ వస్తువు జిఎస్టీలో ఉండాలి, ఏ వస్తువు జిఎస్టీలో ఉండకూడదు అనేటటువంటి అంశాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే వర్కింగ్ సంబంధించి చూస్తే మెజారిటీ అట్లీస్ట్ 3/4 మెజారిటీ అంటే 75% ఓట్లు రావాలి. ఏదైనా జిఎస్టీ కౌన్సిల్లో ఒక తీర్మానాన్ని పెట్టినప్పుడు ఆ తీర్మానం అమలవ్వాలి అంటే కనీసం 75% ఓటింగ్ ఉండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిటికీ కలిపి 67% ఓటింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కదానికి 33% ఓటింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కదానికి 33%, రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కలిపి 67% ఉంటుంది. అంటే 75% రావాలంటే కనీసం 60%కి పైగా రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప జిఎస్టీ కౌన్సిల్లో ఏ నిర్ణయాన్ని కూడా మనం బలపరచలేం. అంటే ఏంటి, రాష్ట్రాలు ఒప్పుకుంటేనే జిఎస్టీ కౌన్సిల్లో ఏ తీర్మానమైనా పాస్ అవుతుంది తప్ప రాష్ట్రాలు ఒప్పుకోకపోతే కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది ఒప్పుకోవడానికి లేదు. సో జిఎస్టీ కౌన్సిల్ అసలు జరగాలి అంటే కనీసం 50% మెంబర్ ఉండాలి. అంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకళ్ళు 29, 30 వేసుకోండి. కనీసం 15 మంది ఉంటేనే మీటింగ్ జరుగుతుంది. 15 మంది లేకుండా మీటింగ్ జరగాలంటే కుదరదన్నమాట. సో కాబట్టి ఇది కోరం అని అంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్కి కేవలం 1/3 అంటే 33% ఓటింగ్ ఉంటుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కలిపి ఇందాక నేను చెప్పినట్టుగా 67% ఓటింగ్ అనేటటువంటిది ఉంటుంది. సో దీన్నే సహకార సమాఖ్య వ్యవస్థ అని అంటాం. అంటే రాష్ట్రాలు కేంద్రము కలిసి నిర్ణయం తీసుకోగలవు తప్ప ఒకళ్ళే ఏకరీతిగా తీసుకోవడానికి కుదరదు. సో జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటి ఒక వ్యవస్థ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బైండింగ్ అని అన్నారు. అంటే జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. అయితే దీనికి సంబంధించి యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మోహిత్ మినర్వా ప్రైవేట్ లిమిటెడ్ కేసు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు బైండింగ్ కాదు, చట్టంలో ఎక్కడ బైండింగ్ అని చెప్పలేదు. సో కాబట్టి రాష్ట్రము, పార్లమెంటు, శాసనసభలు ఇద్దరు కూడా సైమిల్టేనియస్గా జిఎస్టీ మీద చట్టాలు చేసే అధికారం ఉంది. సో ఆబ్వియస్గా అప్పుడు బైండింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ రాదు. ఏ రకంగానూ కూడా జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చేటటువంటి నిర్ణయాలు బైండింగ్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది మిమ్మల్ని క్వశ్చన్గా అడగచ్చు, లేదా మీరు ఎక్కడైనా ఆన్సర్ రైటింగ్లో కూడా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో 53వ మీటింగ్లో తీసుకున్న హైలైట్స్ ఏంటంటే హాస్టల్ అకామిడేషన్ ఇది కూడా విడిగా పాయింట్, ఇది ఇక్కడ పొరపాటుగా హెడ్డింగ్లో పడింది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్. సాధారణంగా జిఎస్టీలో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ పన్ను చెల్లించినట్లయితే ఆ పన్ను చెల్లించినటువంటి రసీదు చూపిస్తే చివరిలో మొత్తంగా చెల్లించాల్సినటువంటి పన్నులోంచి ఎగ్జంప్షన్స్ తీసుకోవచ్చు. చాలామంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా దుర్వినియోగం చేయకుండా ఆధార్తో లింక్ చేసి బయోమెట్రిక్తో లింక్ చేసి ఇప్పుడు బిల్లులు అనేటటువంటివి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అడిగేటటువంటి వ్యక్తులకు ఇస్తారు. ఆ రకంగా మాత్రమే ఇప్పుడు ఈ యొక్క జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పన్నులు కట్టేటటువంటి దాంట్లో కొంత పారదర్శకత అనేటటువంటిది వస్తుంది. అలాగే ఇందాక చెప్పాను కదా, 20,000 రూపాయలు ఒక పర్సను ఒక నెలకి
చెల్లించేటటువంటి హాస్టల్స్, కాలేజ్ బయట ఉన్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో గతంలో వీళ్ళు 12% జీఎస్టీ చెల్లించాల్సి ఉంది, దీని నుంచి ఎగ్జామ్ చేశారు. అలాగే ప్లాట్ఫామ్ టిక్కెట్లకి జీఎస్టీ తీసేశారు. కార్టన్ బాక్సెస్ ఉంటాయి కదా, ఈ బాక్సెస్కి సంబంధించి జీఎస్టీని అట్టపెట్లు 18% నుంచి జీఎస్టీని 12%కి తగ్గించారు. మిల్క్ క్యాన్స్, సోలార్ కుక్కర్లు, మిల్క్ క్యాన్స్ అంటే మనం పెద్ద మిల్క్ క్యాన్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి కూడా జీఎస్టీ అనేటటువంటి దాన్ని 12%కి, అన్నిటికీ ఒకటే జీఎస్టీ 12%గా విధించడం జరిగింది. అలాగే నాన్ ఫ్రాడులెంట్ కేసెస్, ఎక్కడైనా జీఎస్టీ పొరపాటుగా కట్టకపోతే, నాలాంటి వాళ్ళు అనమాట, ఎక్కడైనా జీఎస్టీ కట్టకపోతే, ఇది ఫ్రాడ్ కాకపోతే, ఫ్రాడ్ అయితే ఓకే, ఫ్రాడ్ కానటువంటి వాళ్ళని ఎగ్జామ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ అనమాట. అంటే నాలాంటి వాడిని నేను ఎందుకన్నానంటే నాకు కంపెనీ ఉందిలేండి, ఓ 2-3 నెలల నుంచి జీఎస్టీ కట్టలేదు, ఫ్రాడ్ ఏం కాదు, డబ్బులు ఎక్కట్లేదు అనమాట. సో కాబట్టి ఈ జీఎస్టీ వాళ్ళని సెక్షన్ 73 నుంచి జీఎస్టీ యాక్ట్ ప్రకారం ఎగ్జామ్ చేస్తున్నారు. న్యూ మానిటరీ లిమిట్స్ ఫర్ ఫైలింగ్ అపీల్స్, అంటే న్యూ మానిటరీ థ్రెషోల్డ్స్ ఏంటంటే 20 లక్షలు ఉంటే ఏదైనా ఒక పర్టికులర్ కేసులో అపెలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. అంటే 20 లక్షలు వర్త్ అయి ఉండాలి ఆ గొడవ. 1 కోటి రూపాయలు వర్త్ అయి ఉంటే గొడవ హైకోర్టుకి వెళ్ళొచ్చు, 2 కోట్లు వర్త్ అయి ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఈ రకంగా ప్రభుత్వం తాలూకా లిటిగేషన్స్ తగ్గించడానికి ఈ యొక్క మానిటరీ లిమిట్స్ అనేవి పెట్టారు. సెంట్రల్ సపోర్ట్స్ అండ్ కండిషనల్ లోన్స్ టు స్టేట్స్, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆస్తులు సృష్టించడానికి పెట్టుబడులు పెడతాయో జీఎస్టీని చూపించి లోన్లు తెచ్చుకునేటటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్లు తెచ్చుకోవచ్చు. అంటే రాబోయే కాలంలో మా దగ్గర నుంచి జీఎస్టీ వస్తుంది కాబట్టి మాకు ఒక 1000 కోట్లు లోన్ ఇవ్వండి అని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెక్స్ట్ 25 సంవత్సరాలకి రాబోయే మద్యం ఆదాయాన్ని చూపించి లోన్ తీసుకున్నారు. అట్లా తీసుకోవచ్చు లోన్లు రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా జీఎస్టీని చూపించి కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్ తీసుకునేటటువంటి ఒక ప్రక్రియను తీసుకొచ్చారు. నాకు తెలిసి అన్ని స్టేట్స్ రెడీగానే ఉంటాయి. పెట్రోల్ డీజిల్ని జీఎస్టీలో కలపాలని అనుకుంటున్నారు, అన్ని రాష్ట్రాలు ఒప్పుకోలేదు, ఒప్పుకుంటే లేండి నెమ్మదిగా. ఇది జరగాలి యాక్చువల్గా. అప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒకటే పెట్రోల్ ఉంటుంది హాయిగా, అప్పుడు ఏ బంకులైనా కొట్టించుకోవచ్చు పెట్రోల్. సో కాబట్టి అట్లా 2018లో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే వస్తు సేవల పన్ను చట్టం 2017 రాష్ట్రాలకు పరిహారం వెనుక ఉన్న హేతుబద్ధతను వివరించి కోవిడ్-19లో జీఎస్టీ పరిహార నిధిని ఎలా ప్రభావితం చేసింది మరియు కొత్త సమాఖ్య ఉద్రిక్తతను ఎలా సృష్టించింది, దీన్ని 150 నుండి 200 పదాల్లో ఆన్సర్ని రాయండి. సో ఇది జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశాలు. డెఫినెట్గా ఇవి మెయిన్స్లో, ప్రిలిమ్స్లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్న ప్రశ్నలు. డెఫినెట్గా కొంతమంది నేను కమెంట్ సెక్షన్లో కొన్ని టాపిక్స్ అడిగారు, నేను రాబోయే క్లాసెస్లో అవి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.